హలో ఫ్యూచర్ డాక్టర్స్, ఈరోజు మనం బయాలజీ చాప్టర్ 1 ద లివింగ్ వరల్డ్ సమ్మరీ అండ్ పీవైక్యూస్ తెలుసుకుందాం. మన ప్రీవియస్ వీడియోలో చాప్టర్ ఫుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను తెలుగులో, చూసేసేయండి ఒకవేళ చూడకపోతే. ఇప్పుడు సమ్మరీ. ద లివింగ్ వరల్డ్ ఈజ్ రిచ్ ఇన్ వెరైటీ. అంటే మన భూమి మీద ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. Millions of plants and animals have been identified and described, but a large number still remains unknown. అంటే మన సైంటిస్ట్ ఎన్నో రకాల ప్లాంట్స్ని, యానిమల్స్ని కనిపెట్టారు, కానీ ఇంకా ఆర్గానిజమ్స్ మనకు తెలియకుండా ఉన్నాయి. The very range of organisms in terms of size, color, habitat, physiological and morphological features make us seek the defining characteristics of living organisms. లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ప్రతి ఆర్గానిజం ఒక్కొక్క సైజ్ ఉంటుంది, కలర్ ఉంటుంది, అలాగే దాని హ్యాబిటాట్ అంటే లివింగ్ ప్లేస్ డిఫరెంట్ ఉంటుంది. అలాగే ఫిజియోలాజికల్ అంటే దాని బాడీ ఫంక్షన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎలా వర్క్ చేస్తాయి అన్నమాట, అది డిఫరెంట్ ఉంటుంది. అలాగే మార్ఫోలాజికల్ ఫీచర్స్ అంటే ఎక్స్టర్నల్ ఫీచర్స్ అంటే సైజ్, షేప్, అది అలా ప్రతి ఆర్గానిజంకి డిఫరెంట్ ఉంటుంది అని చెప్తున్నారు. సో in order to classify the study of kinds and diversity of organisms, biologists have evolved certain rules and principles for identification, nomenclature and classification of organisms. అంటే ఇంత డైవర్స్ ఉన్న ఆర్గానిజమ్స్ని స్టడీ చేయడానికి, అలాగే వాటిని ఐడెంటిఫై, నామెన్క్లేచర్, క్లాసిఫై చేయడానికి మన బయాలజిస్ట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే ప్రిన్సిపల్స్ని క్రియేట్ చేశారు. ద బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ డీలింగ్ విత్ దీస్ ఆస్పెక్ట్స్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ టాక్సానమీ. అంటే ఈ ఐడెంటిఫికేషన్, నామెన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ఈ ఆస్పెక్ట్స్ని దీని గురించి తెలుసుకునే బ్రాంచ్ని మనం టాక్సానమీ అంటాం. The taxonomic studies of various species of plants and animals are useful in agriculture, forestry, industry, and in general for knowing our bioresources and their diversity. ఈ టాక్సానమిక్ స్టడీస్ ఏదైతే మనం ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకుంటున్నామో, ఇది మనకి అగ్రికల్చర్లో, ఫారెస్ట్రీలో, ఇండస్ట్రీలో, అలాగే ఈ డైవర్సిటీని తెలుసుకోవడానికి మనకి ఎంతో హెల్ప్ఫుల్ అన్నమాట. The basics of taxonomy like identification, naming and classification of organisms are universally evolved under international codes. ఈ 3 aspects of taxonomy ఏవైతున్నాయో అది ఒక ఇంటర్నేషనల్ కోడ్స్ ద్వారా ఇవనేవి ప్రాసెసెస్ జరుగుతాయి అన్నమాట. Based on the resemblances and distinct differences, each organism is identified and assigned a correct scientific or biological name comprising 2 words as per the binomial system of nomenclature. అయితే ఎప్పుడైతే మనం ఈ ఆర్గానిజమ్స్ని క్లాసిఫై చేసి దానికి ఒక కరెక్ట్ సైంటిఫిక్ నేమ్ ఎప్పుడైతే ఇస్తామో, ఆ సైంటిఫిక్ నేమ్లో 2 words ఉంటాయి ప్రతి స్పీషీస్, ప్రతి ఆర్గానిజంకి. అయితే దాన్నే మనం బైనామియల్ నామెన్క్లేచర్ అని అంటాం. అన్ ఆర్గానిజం రిప్రజెంట్స్ ఆర్ ఆక్యుపైస్ ఏ ప్లేస్ ఆర్ పొజిషన్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. ప్రతి ఆర్గానిజం ఒక క్లాసిఫికేషన్లో ఒక పార్ట్ అయి ఉంటుంది, దానికి ఒక సర్టెన్ పొజిషన్ అని కూడా ఇచ్చి ఉంటుంది. There are many categories or ranks which are generally referred to as taxonomic categories or taxa. ఎప్పుడైతే మనం ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ని గ్రూప్ చేసి పెడతామో ఒక ర్యాంక్లో, దాన్ని మనం టాక్సానమిక్ కేటగిరీ అని అంటాము. ఆల్ ద కేటగిరీస్ కాన్స్టిట్యూట్ అ టాక్సానమిక్ హైరార్కీ. ఈ కేటగిరీస్ని ఎప్పుడైతే మనం ఒక అసెండింగ్ ఆర్డర్ అంటే స్పీషీస్ నుంచి కింగ్డమ్ వరకు అరేంజ్ చేస్తాము, ఈ కేటగిరీస్ దాన్ని మనం
టాక్సానమిక్ హైరార్కీ అని అంటాము. అంటే మోస్ట్ స్పెసిఫిక్ లెవెల్ నుంచి బ్రాడెస్ట్ లెవెల్ దాకా వాటి సిమిలారిటీస్ డిస్సిమిలారిటీస్ ప్రకారం గ్రూప్ చేసి పెడతాము ఈ దాన్ని మనం టాక్సానమిక్ హైరార్కీ అని అంటాం. ఇప్పుడు PYQs చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ ద యూనివర్సల్ రూల్స్ ఆఫ్ బైనామియల్ నామెన్క్లేచర్? ఇది నీట్ 2026లో వచ్చిన క్వశ్చన్. ఆప్షన్ ఏ, the specific epithet in the biological name starts with a small letter. Specific epithet ఎప్పుడు స్మాల్ లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది, whereas generic name క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది. ఆప్షన్ బి, both the words in a biological name when handwritten are separately underlined or printed in italics. ఇది కరెక్టే. Biological names are generally written in Latin. సో బయాలజికల్ నేమ్స్ ఎప్పుడు లాటిన్లోనే ఉంటాయి. దే ఆర్ లాటినైజ్డ్. ఆప్షన్ డి, ద ఫస్ట్ వర్డ్ ఇన్ ద బయాలజికల్ నేమ్ రిప్రజెంట్స్ ద స్పెసిఫిక్ ఎపిథెట్ వైల్ ద సెకండ్ కాంపోనెంట్ డినోట్స్ ద జీనస్. ఇది రాంగ్. ఫస్ట్ కాంపోనెంట్ ఎప్పుడు జీనస్ని రిప్రజెంట్ చేస్తే సెకండ్ కాంపోనెంట్ స్పెసిఫిక్ ఎపిథెట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆప్షన్ డి is the wrong one. Second question, which one of the following statements refers to reductionist biology? ఇది నీట్ 2025లో వచ్చిన క్వశ్చన్. ఇది న్యూ ఎన్సిఆర్టీలో లేదు, ఓల్డ్ సిలబస్ అన్నమాట. ఇది ఇంట్రొడక్షన్లో రిడక్షనిస్ట్ బయాలజీ దాని గురించి ఇచ్చారు. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి, physiochemical approach to study and understand living organisms. ఇది అనేది కరెక్ట్ ఆప్షన్. థర్డ్ క్వశ్చన్, హౌస్ ఫ్లై బిలాంగ్స్ టు డాష్ ఫ్యామిలీ. హౌస్ ఫ్లై అనేది ఏ ఫ్యామిలీ కిందకి చెందుతుంది అంటే ముసిడి అనే ఫ్యామిలీ కిందకి చెందుతుంది. ఫోర్త్ క్వశ్చన్, x and y are the components of binomial nomenclature. This naming system was proposed by Z. మనకు తెలుసు ఏంటంటే బైనామియల్ నామెన్క్లేచర్ క్యారోలస్ లిన్నేయస్ ప్రపోజ్ చేశారని. సో ఆప్షన్స్ ఏమైతే ఆప్షన్ బి ఆర్ సి, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. సో ఎక్స్ అండ్ వై ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ బైనామియల్ నామెన్క్లేచర్. సో ఎక్స్ అనేది ఫస్ట్ కాంపోనెంట్ కాబట్టి ఫస్ట్ కాంపోనెంట్ జెనరిక్ నేమ్ అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ కాంపోనెంట్ ఎక్స్ అనేది జెనరిక్ నేమ్ అయితే సెకండ్ కాంపోనెంట్ వై అనేది స్పెసిఫిక్ ఎపిథెట్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి, ఎక్స్ జెనరిక్ నేమ్, వై స్పెసిఫిక్ ఎపిథెట్, జెడ్ క్యారోలస్ లిన్నేయస్. Question number 5. In the taxonomic categories, which hierarchical arrangement in ascending order is correct in case of animals? Ascending order of hierarchical arrangement అంటే స్పీషీస్ టు కింగ్డమ్స్. ఇక్కడ మనకు ఆప్షన్స్లో కింగ్డమ్ నుంచి స్పీషీస్ ఇచ్చారు కాబట్టి సో లెట్స్ సీ. ఫస్ట్ మనకి కేటగిరీ ఏంటి అంటే species, then genus, then family, then order, class, phylum and kingdom last. So the correct option is option C. Question number 6. Which one of the following belongs to the family Musidae? ఇప్పటిదాకానే మనం చూసాం హౌస్ ఫ్లై అనేది ముసిడే ఫ్యామిలీ కిందకి వస్తుందని. So the option is housefly. Question number 7. Which of the following is against the rules of ICBN? ఇది అనేది ప్లాంట్స్ ఒక సైంటిఫిక్ నేమ్ ఎలా ఉండాలి అనేది ఈ రూల్స్ బుక్ ప్రకారం పెడతారనమాట.
సో ఈ రూల్స్కి అగెయిన్స్ట్ ఉన్న స్టేట్మెంట్ అనేది కనుక్కోమని చెప్తున్నారు. సో ఆప్షన్ ఏ, సైంటిఫిక్ నేమ్స్ ఆర్ ఇన్ లాటిన్ అండ్ షుడ్ బి ఇటాలిసైజ్డ్. సైంటిఫిక్ నేమ్స్ ఎప్పుడు లాటినే ఉంటాయి, ఎప్పుడైతే ప్రింట్ చేస్తారో దాన్ని ఇటాలిక్స్లో ప్రింట్ చేస్తారు. ఆప్షన్ బి, ఎవ్రీ స్పీషీస్ షుడ్ హ్యావ్ అ జనరిక్ నేమ్ అండ్ ఎ స్పెసిఫిక్ ఎపిథెట్. సో ఇది మనకు తెలుసు, దాన్ని మనం బైనామియల్ నామెన్క్లేచర్ అని అంటాం. ఆప్షన్ సి, హ్యాండ్ రిటన్ సైంటిఫిక్ నేమ్స్ షుడ్ బి అండర్లైన్. సో వెన్ హ్యాండ్ రిటన్ సపరేట్గా అండర్లైన్ చేయాలి. ఆప్షన్ డి, జనరిక్ అండ్ స్పెసిఫిక్ నేమ్స్ షుడ్ బి రిటన్ స్టార్టింగ్ విత్ స్మాల్ లెటర్స్. సో దిస్ ఈజ్ రాంగ్. స్పెసిఫిక్ ఎపిథెట్ స్మాల్ లెటర్తో స్టార్ట్ చేయాలి, కానీ జనరిక్ నేమ్ క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ చేయాలి. సో ద ఆప్షన్ ఈజ్ డి. 8th question. Select the correctly written scientific name of mango which was first described by Carolus Linnaeus. ఇక్కడ సైంటిస్ట్ నేమ్ కూడా డిస్క్రైబ్ చేశారు, అది క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి. సో సైంటిస్ట్ నేమ్ కూడా అబ్రివేటెడ్ ఫామ్లో రాయాలన్నమాట. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ఆప్షన్ ఏ, మ్యాంజిఫెరా ఇండికాస్. సో ఇండికాస్ అనేవి ఉండదు, సో దిస్ ఈజ్ రాంగ్. ఆప్షన్ బి, మ్యాంజిఫెరా ఇండికా క్యారలిన్, అది అబ్రివేటెడ్ ఫామ్. కానీ క్యారోలస్ లిన్నేయస్ అబ్రివేటెడ్ ఫామ్ ఏంటి, ఓన్లీ లిన్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఆప్షన్ సి, మ్యాంజిఫెరా ఇండికా, ఇక్కడ సైంటిస్ట్ నేమ్ ఇక్కడ లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఆప్షన్ డి, మ్యాంజిఫెరా ఇండికా లిన్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. Coming to question 9. Study the 4 statements given below and select the 2 correct ones out of them. 4 statementsలో 2 కరెక్ట్ స్టేట్మెంట్స్ని చూస్ చేసుకోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏందో చూద్దాం. Definition of biological species was given by Ernst Mayr. మనం క్లాస్లో డిస్కస్ చేసాము. బయాలజికల్ స్పీషీస్ కరెంట్గా యూజ్ చేస్తున్నది ఎర్న్స్ట్ మయర్ అనేది ఇచ్చారు. సో దిస్ ఇస్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏ. సెకండ్ స్టేట్మెంట్, ఫోటో పీరియడ్ డస్ నాట్ ఎఫెక్ట్ స్పీషీస్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. ఫోటో పీరియడ్ అంటే లెంత్ ఆఫ్ డే వర్సెస్ లెంత్ ఆఫ్ నైట్, అంటే ఎండ సమయం ఎంత ఉంది అని చెప్పేదాన్ని ఫోటో పీరియడ్ అని అంటాం. ఇది ప్లాంట్స్ ఒక రీప్రొడక్షన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇక్కడ డస్ నాట్ ఎఫెక్ట్ అని వచ్చింది కాబట్టి ఇది రాంగ్. అంటే ఎలా అంటే ఎండ సమయం ఎంత ఉందో దాన్ని బట్టి ప్లాంట్స్ ఫ్లవర్స్ లాగా గ్రో, అంటే ఫ్లవర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. దాన్నే మనం రీప్రొడక్షన్ అంటాం కదా ప్లాంట్స్లో. సో అలా ఎఫెక్ట్ చేస్తుంది ఫోటో పీరియడ్. Third statement, binomial nomenclature was given by R.H. Whitaker. మనకు తెలుసు బైనామియల్ నామెన్క్లేచర్ క్యారోలస్ లిన్నేయస్ సైంటిస్ట్ ఇచ్చారని. సో ఆప్షన్ డి, ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ రిప్రొడక్షన్ ఈజ్ సినానమస్ విత్ గ్రోత్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో సినానమస్ అంటే సేమ్ అన్నమాట. రిప్రొడక్షన్ అంటే సెల్ డివిజన్ అన్నమాట. గ్రోత్ అంటే ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ సెల్స్ అని అనుకోవచ్చు, అలాగే ఇంక్రీజ్ ఇన్ సైజ్ అని కూడా అనొచ్చు. సెల్స్ ఇంక్రీజ్ అవుతేనే కదా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో రిప్రొడక్షన్ అండ్ గ్రోత్ ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి, అంటే సెల్ డివిజన్ కిందకి వస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ఆల్సో కరెక్ట్. సో the correct option is A and D. Option A. Tenth question. Match column 1 with column 2 for housefly classification and select the correct option. ఇక్కడ housefly classification అని ఇచ్చారు. సో column 1, column 2. housefly ఫ్యామిలీ ఏంటి అంటే
మూసిరి ఇప్పటిదాకానే మనం చూసుకున్నాం. ఆర్డర్ అంటే డిప్తెరా, ఆప్షన్ 1 ఇది. క్లాస్ అనేది ఇన్సెక్టా క్లాస్. ఫైలం ఆర్థ్రోపోడా. సో A is 3, B is 1, C is 4 and D is 2. So the correct option is B. Question number 11. The common characteristics between tomato and potato will be maximum at the level of their. Option A genus, option B division, option C family, option D order. Tomato scientific name ఏంటి? Solanum lycopersicum. Potato Solanum tuberous. అంటే ఈ టూ టొమాటో అండ్ పొటాటో సొలానం అనే జీనస్ కిందకి వస్తాయి. సో ఆప్షన్ కరెక్ట్ ఏంటంటే ఆప్షన్ ఏ జీనస్. 12th question. Which one of the following animals is correctly matched with its particular named taxonomic category? Option A humans, Primata the family. Humans Hominidae అనే ఫ్యామిలీ కిందకి వస్తారు. సో ఆప్షన్ ఏ ఇస్ రాంగ్. ఆప్షన్ బి housefly, Musca and order. Musca అనేది జీనస్ నేమ్. దిస్ is also wrong. Option C tiger tigris the species. This is correct option. Tiger scientific name is Panthera tigris. సో ప్యాంథెరా అనేది జీనస్ నేమ్ రిప్రజెంట్ చేస్తుంది, టిగ్రిస్ అనేది స్పీషీస్ నేమ్ రిప్రజెంట్ చేస్తుంది. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఆప్షన్ డి ఏంటో చూద్దాం. అలాగే కటిల్ ఫిష్, మొలస్కా ఎ క్లాస్. మొలస్కా అనేది ఫైలం కేటగిరీ కిందకి వస్తుంది. 13th question. ICBN stands for option A International Code of Botanical Nomenclature, option B International Congress of Biological Names, option C Indian Congress of Biological Names, option D Indian Code of Botanical Nomenclature. Correct option is option A International Code of Botanical Nomenclature. Thank you.